ఇదండి వెల్లక్కాయ పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట శుద్ధి జరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రక్తశుద్ధి కూడా జరుగుతుంది. ఈ వెలక్కాయలు డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ ని కూడా కాపాడతాయి. లివర్ క్లీనింగ్ కూడా జరుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వెలక్కాయల్ని సీజన్లో వాడుకోవడం చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచివైన ఈ సీజన్ లో వచ్చే వెలక్కాయలతో పచ్చడి చేసుకుందాం. ముందుగా 10 ఎండుమిర్చిని 2గా గిల్లేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలండి. వెలక్కాయలు బాగా పుల్లగా ఉంటాయి. 4 పచ్చిమిర్చి ఈ విధంగా 2గా గిల్లేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగబేడలు వేసి వేయించేసుకోవాలి. 10 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి 2గా గిల్లేసి వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిర్చి చల్లారేలోపు మనం వెలక్కాయల్లో నుంచి గుజ్జు తీసేసుకోవాలి. ఈ విధంగా ఇవి ఎక్కువ పచ్చిగా ఉన్నా కూడా బాగుండవండి. కొద్దిగా మాగినవైతే పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది కొంచెం పచ్చిగానే ఉంది. ఈ విధంగా పగలగొట్టేసుకొని వీటిలో నుంచి గుజ్జు తీసేసుకోవాలి. కొద్దిగా మాగినవి 2, పచ్చివి 2 బాగుంటుంది. ఎక్కువ పచ్చివైతే కొంచెం వగరు కూడా ఉంటుంది. ఈ విధంగా గుజ్జు తీసేసుకోవాలి. ఇప్పుడు మిర్చి చల్లారిపోయాయి. జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వెలక్కాయ గుజ్జు వేసేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత, ఇంగు 1 అర స్పూను, కొద్దిగా పసుపు పొడి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోయాలి. ఇవి మరీ పొడి పొడిగా ఉందండి. కొద్దిగా నీళ్లు పోయాలి. మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవాలి. కారం సరిపోయిందండి. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టేసుకోవాలి. కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం సేపు వేయించేసుకోవాలి. అయిపోయిందండి వెలక్కాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ రెసిపీ కూడా.